హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ S&S పబ్లికేషన్ ఆన్లైన్ క్లాసెస్. మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి విభాగంలో మనం ఒక్కొక్క పేపర్ని ఎనాలిసిస్ చేస్తూనే వస్తున్నాం. మరి వర్గమూలాలు ఘనమూలాల పైన కండక్ట్ చేసినటువంటి ఈ పరీక్ష యొక్క పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ని ఎనాలిసిస్ చేద్దాం. మరి ఇక్కడ గమనించండి, 48 ఉంది, 192 ఉంది, 675 ఉంది. 48 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి 48ని ఏమని రాసుకుందాం, 4తో చూడండి. 4 12 48, 4 12 48. ఇంకా రాయొచ్చు 16 3 48, 16 3 48 అండి. 16 3 రాసుకోండి, ఈజీ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏం రాసాము, 16 రాసాం, ఇక్కడ ఏం రాసాం, 3 రాసాం. 16 విడిచిపెట్టేసి 3తో దీన్ని డివైడ్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. మరి 3తో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, సో 3తో చేస్తే ఏమొస్తుంది, 3 6 are 18, 12, 3 4 are 12, అంటే దీన్ని 64 into 3 అని రాయండి. బై 675 అండి. 675ని కాస్త మనం కసాగు పద్ధతిలో చూసుకోవాలి. సో 5తో డివైడ్ చేస్తే 5 13 65 అండి, 5 5 25 అండి, 5 2 10, 5 7 అండ్ 9 3. ఇక్కడ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఈ రూట్ ఉంది అంటే సమానమైన నెంబర్లు ఉండాలి. సమానమైన నెంబర్లో ఒక నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 5 ఆన్సర్ అవుతుంది. 9కి ఆన్సర్ ఎంత, 9కి రూట్ ఎంత, 3 అవుతుంది ఆన్సరు. ఇక్కడ 5 ఇక్కడ 3 అంటే 15. 15 ఇంటూ 3కి ఆన్సర్ ఎంత అండి, రూట్ 3. ఇక్కడ డైరెక్ట్గా స్టెప్ వేసాను నేను, గమనించాలి. 2 5లకి రూట్లో ఒక 5 పోతుంది. 9కి ఆన్సరు 3 అంటే 5 3లో 15. సింగిల్గా మిగిలిపోయిన దానికి రూట్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మరి దీని ఆన్సర్ చూసేద్దాం. ఇంకా ఆన్సర్ వచ్చేసిందండి మనకి. 16కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత, 4. ఇంకా రూట్ 3 అనేది క్యాన్సిల్ కాదు. 64కి ఎంత అండి, 8, రూట్ 3 బై 15 రూట్ 3. అన్న దగ్గరలో రూట్ 3 ఉందండి, ఈ రెండు దగ్గరలో రూట్ 3 ఉందంటే ఈ రూట్ 3తో రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు, అంటే ఈ రూట్ 3 కామన్ తీసామని అర్థం. సో ఇవన్నీ పోతాయండి. 4 + 8 12, 12/15, 3 4 జా 3 5 జా. సో ఆన్సర్ 4/5. ఈ రకంగా మనం రాసుకోవాలి వాటిని. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమని ఇస్తే ఏమో ఆలోచించొద్దండి, ఒక్కొక్క ఆప్షన్ అందులో స్పీడ్గా వేయండి. ఫస్ట్ ఆప్షన్ వేద్దాం. 16 - 8 ఎంత, 8. నెక్స్ట్ 9 - 3 ఎంత, 6. మరి రూట్ 8 ఇంటూ 6 అంటే ఎంత వస్తుందండి, 48 వస్తుంది. ఎంత వస్తే కరెక్టు, దీన్ని స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ ఎంత, 144 వస్తే కరెక్ట్ అండి. మరి 8 ఇంటూ 6 వస్తుంది అంటే కరెక్ట్ కాదు. 8 6లో 48 వస్తుంది అట్లా చూస్తే. మరి థర్డ్ ఆప్షన్ వేసి చూద్దాం, అట్లా సెకండ్ ఆప్షన్ వేసి చూద్దాం. ప్రతి ఆప్షన్ వేయండి. సెకండ్ ఆప్షన్ వేద్దాం. సెకండ్ ఆప్షన్ వేస్తున్నాను ఇప్పుడు నేను. 24 - 8, 24 - 8 ఎంత అండి, 16. 12 - 3 9. 16 9 144. ఆ రకంగా ఆన్సర్ అదే. 16కి రూట్ ఎంత, 4. 9కి రూట్ ఎంత, 3. అంటే 4 ఇంటూ 3 12. ఇట్లాగైనా ఆన్సరే. సో ఖచ్చితంగా మనకి ఏమొచ్చింది, 12 వచ్చింది. ఏ ఆప్షన్కి అండి, సెకండ్ ఆప్షన్కి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ గమనించండి, ఇట్లాంటివి ఏవైనా ఇస్తే ముందు దీని యొక్క రూట్ ఎంతో తెలియాలి, అంటే వర్గమూలం ఎంతో తెలియాలి. సో ఎట్లా కనుక్కోవాలి, వెరీ ఈజీ అండి, చాలా తక్కువ సమయంలో కనుక్కోవచ్చు. ఈ 2 నెంబర్లు తీసుకోండి, ఈ 2 నెంబర్లు ముందు తీసుకోండి. ఎంత, 9 కదండి. చివరికి 9 వచ్చేటట్లు 1 నుంచి 10 నెంబర్లను ఏవైనా స్క్వేర్ చేయండి, చివరికి 9 రావాలి. 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49 అంటే 7. అంటే ఇప్పుడు మనకి 3 7 అనేది ఒక ఆన్సర్ అండి. ఇక్కడ ఏముందండి, నెక్స్ట్ నెంబర్ 22 అంటే ఏ స్క్వేర్కి దగ్గరగా ఉందండి, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 దాటిపోతుంది కాబట్టి 4 స్క్వేర్కి దగ్గరగా ఉంది. ఇక్కడికి ఆన్సర్ డిసైడ్ అయిపోయి 43 అయినా అవ్వచ్చు, 47 అయినా అవ్వచ్చు. మరి ఏదవుతుంది సార్, ఇక్కడ ఏం వేశారు, 4 కదా. 4 తర్వాత నెంబర్ తీసుకొని మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది, 20. ఇప్పుడు 20 కంటే పైన ఉన్న నెంబర్ పెద్దదా చిన్నదా, పెద్దది కాబట్టి ఇక్కడ పెద్ద ఆన్సర్ తీసుకోవాలి, 47. ఒకవేళ ఈ 4 × 5 20 చేశాను కదా, దీనికంటే పైన ఉన్న నెంబర్ చిన్నదనుకోండి, అప్పుడు చిన్నదిగా తీసుకోవాలి. మరి 2 సమానం అయిపోతే పెద్దది తీసుకోవాలి. సో
20 కంటే 22 పెద్దది కాబట్టి నేను ఆన్సర్గా ఏం తీసుకుంటున్నానండి 47 తీసుకుంటున్నాను. సో 47 దీని ఆన్సర్ ఇక్కడికి ఎంత అండి 47 అండి. దీని యొక్క రూట్ 47గా ఇక్కడ వేస్తున్నాను. 47 ప్లస్ 0.1075 ప్లస్ పి ఈజ్ ఈక్వల్స్ టు 47.35 అండి. ఈ 47 అడిపోతే ఏమవుతుందండి? ఈ 47 అడిపోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? 1075 ప్లస్ పి. 47 అడిపోతే మైనస్ చేయండి 0.35. మరి ఈ రూట్ అడిపోతే స్క్వేర్ అవుతుందండి. 1075 ప్లస్ పి. దీన్ని స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేయాలంటే ఎంత సార్ ఆన్సర్? దీన్ని స్క్వేర్ చేయడం స్పీడ్గా ఎట్లా చేయాలి అంటే 5 స్క్వేర్ 25 అండి. 3 తర్వాత నెంబర్ ఎంత? 4. 3 4 జ 12 అండి. 5 స్క్వేర్ 25, 3 తర్వాత నెంబర్ 4, 3 4 జ 12. రెండు నెంబర్లకి ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు స్క్వేర్ చేస్తే 4 నెంబర్లు వస్తాయి. అంటే 4 నెంబర్లకి పాయింట్ ఇవ్వండి. సో 12 25 2 నెంబర్లు స్క్వేర్ చేస్తే 4 నెంబర్లు వస్తాయండి. సో ఇప్పుడు పీ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? దీన్ని అటువైపు మైనస్ చేయాలి. చేస్తే మనకి పీ వాల్యూ వస్తుంది 0.1225. మరి 0.1075 మైనస్ చేయండి. 12లో 7 పోతే 5. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 0 ఉంటుంది. సో ఆన్సరు 0.015. సో ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2. ఇట్లాంటివి ఏవైనా ఇస్తే కాస్త స్పీడ్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. స్క్వేర్ రూట్లు కనుక్కునే విధానం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 32 అండి. ఇట్లాంటివి ఏవైనా ఇస్తే ఒకటే లాజిక్ అండి. ఇక్కడ 2 ఉంటే 32ని 2 పవర్స్లో రాసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 2n కదా ఇది. 32ని ఎన్ని 2లుగా రాయొచ్చు? జస్ట్ ఇట్లా కనుక్కోండి తెలిసిపోతుంది. 2 16ల, 2 8లు అవుతుంది, 2 4లు అవుతుంది, 2 2లు అవుతుంది. అంటే 2 పవర్ 5. నెక్స్ట్ ఈ రూట్ పోవాలి అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఈ రూట్ పోయింది, దీన్ని కూడా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయడం అంటే అర్థం 5 స్క్వేర్ అని కాదండి. ఇది ఎక్స్పోనెంట్, ఇది ఎక్స్పోనెంటే. 2 ఘాతాంకాలు ఉంటే వాటిని ఇంటూ చేయాలి. సో 2n ఈజ్ ఈక్వల్స్ టు 5 2 10. భూములు సమానం కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10 అవుతుంది. అక్కడ అడిగింది ఏంటి? 6n ఎంత అని అడిగాడు. n 10 మనకేం అడిగాడు? 6n. మరి 6n ఎంత అవుతుంది? 6 ఇంటూ n. 6n, n 10 కదా. సో ఆన్సర్ 60. థర్డ్ ఆప్షన్ అనేటువంటిది మనకి ఈ క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్యూబులు ఉన్నాయి కదా. ఇక్కడ క్యూబులు ఉండేటప్పుడు చూడండి, 3 నెంబర్లు తీసుకొని క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చేసేద్దాం. చివరిన 1 ఉంటే క్యూబులకి చివరిన 1 ఉంటే ఆన్సర్లో 1 వస్తుందండి. 1. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 1 కదా. 1 అనేది ఏ క్యూబ్కి దగ్గరగా ఉందో చూడండి. ఏ నెంబర్ ఇచ్చిన అంతే. ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 1 క్యూబ్కి దగ్గరగా ఉంది. అండ్ మైనస్ బై ఈ 3 నెంబర్లు తీసుకోండి. చివరిన అని 2 ఉంటే ఆన్సర్ 8. క్యూబులకి ఇదేనండి. చివరిన 2 ఉంటే 8, 3 ఉంటే 7 ఉంటే 3 అట్లా. కాబట్టి మనం చివరిన 2 ఉంటే 8 వేసేయండి. అన్ని నెంబర్కి అట్లా అవుతుంది అంటే అన్ని నెంబర్కి అట్లా అవుతుంది. 8తో మనం 512 కానీ 8తో 512ని ఎల్సిఎం చేస్తే 8 6ల 48, 8 4ల 32, 8 8ల ఇట్లా రావాలి. మనం ఏ నెంబర్ అయితే ఆ నెంబర్కి 8 వేసిస్తే అవ్వదు. ఒకవేళ నువ్వు ఆన్సర్ 8 అనుకుంటే చెక్ చేస్తే 3 8లు సమానంగా రావాలి. సో ఆ రకంగా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు డౌట్ని. నెక్స్ట్ చివరన 6 ఉంటే ఆన్సర్ 6 అండి. చివరిన 9 అయితే ఆన్సర్ కూడా 9 అండి. చివరిన 9 ఉంటే ఆన్సర్ 9. అలాగనే 9 ఉన్న ప్రతిదీనికి కాదు, 9 అని నువ్వు అనుకుంటే 9తో కసాగు కడితే 3 9లు రావాలి. ఇక్కడ చివరిన 6 ఉన్న ప్రతిదీనికి 6 అవ్వదు, 6తో కడితే మనము 3 6లు రావాలి. అట్లా వస్తుంది అనమాట ఈ క్వశ్చన్కి. సో ఇప్పుడు గమనించినట్లయితే మనం 2 3 2 2 అండి. లేదు సింప్లిఫై చేయకుండా అట్లా ఉంచిస్తే 6/9 అండి. 6/9 అండి. మరి ఇక్కడ ఒక్క విషయం గమనిద్దాం, ఏది ఆన్సర్ అవ్వచ్చు? 9 ఉంది, 8 ఉందండి. కసాగ్ ఎంత? 9కి 8కి కసాగ్ ఎంత? 72. 72 ఉన్న ఆప్షన్ ఏంటి? 4th ఆప్షన్. ఖచ్చితంగా అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది.
సో 9కి 8కి కసాగా 72 కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చున్నాడు అండి, దాని వాల్యూ అడిగాడు, చాలా పెద్ద నెంబర్ ఇది. సో దానికి రూట్ కట్టాలి, దీనికి రూట్ కట్టాలి. రూట్ కట్టాల్సిన అవసరం లేదు, చూడండి వెరీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు అంటే దేనికి సమానం? 100కే కదా. 100కి రూట్ ఎంత? 10. అంటే ఇక్కడ క్వశ్చన్లో పాయింట్లు ఉన్నప్పటికీ ఆన్సర్లో పాయింట్లు రావు, ఎందుకంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 100కి ఆన్సర్ 10. అంటే పాయింట్లో ఉన్న ముందు ఎలిమినేట్ చేసేయండి, పాయింట్లో ఎలిమినేట్ చేసింది ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇది కాదు, ఇది కాదు, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏది ఆన్సర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ 3 నెంబర్లు తీసుకోండి చాలు, ఇక్కడ కూడా ఈ 3 నెంబర్లు తీసుకోండి చాలు, ఇంకేమొద్దు. 466, 400కి దగ్గరగా ఉన్న స్క్వేర్ ఏంటి? 20 స్క్వేరు లేదా 21 స్క్వేర్. 21 స్క్వేర్ అని అర్థం, అంటే 21, 2 అనేది వస్తుంది. ఇది దేని యొక్క స్క్వేర్కి దగ్గరగా ఉంది? 10 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో పైనేమో 21 స్క్వేర్కి దగ్గరగా ఉంది, అంటే 20 స్క్వేర్ అని అర్థం. ఇది 10 స్క్వేర్కి దగ్గరగా ఉంది, ఆ మధ్యలో అన్నీ విడిచిపెట్టేయండి. 20 స్క్వేరు 10 స్క్వేర్ అని వస్తుంది, అంటే 20/10. అంటే 20/10 అంటే ఏంటి? 2 అని అర్థం వస్తుంది కదా. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మొత్తం మీరంతా ప్రొసీజర్ చేస్తే ఆన్సర్ 20 వస్తుంది. ప్రొసీజర్ చేసి చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనండి. 9479కు ఏ కనిష్ట సంఖ్య కలిపినా వచ్చే ఫలితం ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యగును. సో ఆప్షన్స్ ద్వారా వెళ్ళండి, ఆప్షన్స్ ద్వారా వెళ్ళి చూడండి. 9479 అండ్ దీనికి 131 కలపండి, 131 కలపండి, ఏమొస్తుంది చూడండి? 9610. 961 అంటే 31 స్క్వేరే, కానీ చివరిన 1 జీరో ఉంటే పరిపూర్ణ వర్గం కాదు. ఎన్ని జీరోలు ఉండాలి? 2 జీరోలు ఉండాలి. కాబట్టి ఇది ఆప్షన్ కాదు, క్లియర్గా తెలిసిపోతుంది. చివరిన 1 జీరో ఉంటే కాదు, 2 జీరోలు ఉండాలి. నెక్స్ట్ 125 కలుపుదాం. 9479 125 14 అండి, ఇక్కడికి 0, ఇక్కడికి 1. 9604 అండి. 9604 అంటే మనం గమనించినట్లయితే 04 అంటే ఖచ్చితంగా దీని అర్థం ఏంటంటే ఇది 98 స్క్వేర్ అండి. సరే ఎట్లా తెలుస్తుంది 98 స్క్వేర్ అంటే? జస్ట్ గమనించండి. 4 అంటే ఎంత? 4 అంటే ఎంత? 2 స్క్వేర్. 2 స్క్వేర్ 4 అంటే ఎంత అండి? 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ 4. సో మనం 98 స్క్వేర్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఇది 1000. సో ఇంచుమించు 96 అంటే 100కి దగ్గరగా ఉంది. 96 అంటే 100కి దగ్గరగా ఉందండి. సో 2 స్క్వేర్ ఎంత? 4. సో గమనించండి, 98 స్క్వేర్ నేను ఎందుకు అనుకున్నానంటే 2 స్క్వేర్ 4 కదా, 2 తీసేయండి ఇక్కడ. 98 - 2 96. సో 9604 అనేది వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చిత వర్గము, కాబట్టి ఆప్షన్ 2 అవుతుంది. సరే ఆప్షన్ 1 ఒకసారి, ఆప్షన్ 3 ఒకసారి చూద్దాం. ఆప్షన్ 3 ఒకసారి చూద్దాం. 9479 121 0, ఇక్కడ 0. సో 96 అండి. 96 అనేది ఖచ్చిత వర్గం కాదు, అంటే ఆల్రెడీ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న రెండింట్లో ఏది ఆన్సర్ అంటే మనం 125 చూసాము. 9604, 04 అంటే 2 స్క్వేర్ అండి. అయితే 98 స్క్వేర్ నేను ఎట్లా రాయగలుగుతానంటే 100కి దగ్గరగా ఉన్నప్పుడు 2 స్క్వేర్ 4 కదా, 98 తీసుకున్నట్లయితే మనం తక్కువ తీసుకోవాలి, ఎందుకు 96 అంటే తక్కువ. సో 98 2 స్క్వేర్ 4 కదా, -2 చేసి చూడండి. 98 - 2 96, 9604. రైట్, థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇది మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తుందండి క్వశ్చన్. 1 = 1 స్క్వేర్ అండి, అది 1 స్క్వేర్ అండి. ఇక్కడ 2 స్క్వేర్ అండి, ఇక్కడ 3 స్క్వేర్. గమనించాలి క్వశ్చన్. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. అది 12 కాదండి, 1 స్క్వేర్. ఇది 22 కాదండి, 2 స్క్వేర్. ఇది 32 కాదు, 3 స్క్వేర్. అయితే ఇప్పుడు ఈ అన్నిని కూడా స్క్వేర్లు అండి, ఆప్షన్స్ అన్నిని కూడా. 10 స్క్వేర్ 9 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్. ఇవి ఆన్సర్స్ అండి. ఆప్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను రాసినవి ఆప్షన్స్, ఇవి ఆప్షన్స్ అండి, అవి కాదు, అంటే అవి స్క్వేర్లు అన్నమాట. ఇప్పుడు ఏమన్నాడంటే 1 = 1 స్క్వేర్. ఓకే, 1 + 3 ఎంత వచ్చింది? 4, అంటే 2 స్క్వేర్. ఎందుకు మనకు ఐడియా ఇచ్చాడంటే 1 and 3 ఏంటి? ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు. ఎన్ని బేస్ సంఖ్యలు? 2 బేస్ సంఖ్యలు కాబట్టి 2 స్క్వేర్ అన్నట్టు. మరి ఇక్కడ చూడండి, 1 + 3 + 5 9. 9 అంటే ఏంటి? 3 స్క్వేర్.
1 2 3 ఎన్ని బేస్ సంఖ్యలు ఇవి 3 బేస్ సంఖ్యలు కాబట్టి 3 స్క్వేర్ మరి ఇవి ఎన్ని బేస్ సంఖ్యలో కౌంట్ చేద్దాం 1 3 5 అట్లా కౌంట్ చేస్తే మీకు 1 3 5 7 9 11 13 15 కౌంట్ చేయండి 4 ఇవి 4 ఎన్ని వచ్చాయండి 8 అంటే ఆన్సర్ ఏంటి 8 స్క్వేర్ ఎన్ని వస్తాయి అన్ని నెక్స్ట్ క్వశ్చన్ పరిపూర్ణ ఘనంగా మారుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య ఇది పరిపూర్ణ ఘనంగా మారాలి గుణించవలసిన అని అడిగాడండి మనకి సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు దీన్ని ఏం లేదండి దీనికి మనం ఇట్లాంటివి ఎప్పుడైనా ఘనం అవ్వాలి అని అంటే మాత్రం పరిపూర్ణ ఘనం అవ్వాలి అంటే మాత్రం ఇక్కడ ఉన్న నెంబర్ని తీసుకొని జస్ట్ 5తో కానీ ఫ్యాక్టర్స్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి 5 6ల 30 ఇంకా 3 ఉంటుంది 30 5 6ల 30 సో ఇక్కడికి అయిపోయింది 5 15ల 75 అండి అగైన్ 5తో క్యాన్సిల్ చేద్దాం 5 13ల 65 1 1 5 2ల 10 5 3ల 15 ఇది చూడండి 3 3 6 2 8 1 9 అంటే 9 ఎక్కువతో అవుతుంది 9 1ల 9 9 1ల 9 42 ఉంటుంది 9 4ల 36 6 ఉంటుంది 63 9 7ల అగైన్ 7th అవుతుందని తెలుస్తుంది ఇది 7 21 జా 7 3 జా ఇప్పుడు ఆన్సర్ వస్తుంది చూడండి ఇక్కడ మనకి పరిపూర్ణ ఘనం అంటే 3 సమానమైన నెంబర్లు రావాలి పరిపూర్ణ వర్గం అంటే 2 సమానమైన నెంబర్లు పరిపూర్ణ ఘనం అంటే 3 సమానమైన నెంబర్లు రావాలి సో వస్తున్నాయా రావట్లేదో చూద్దాం ఇక్కడ 9ని ఏమని రాయొచ్చు 3 × 3 అని రాయొచ్చు అంటే 3 మాత్రమే సమానంగా ఉన్నాయి అర్థం చేసుకోండి 3 మాత్రమే సమానంగా ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి అది మనకు ఆన్సర్ కాదు ఇప్పుడు 5లు చూడండి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే ఒక 5 కావాలి ఆన్సర్కి ఒక 5 కావాలి మరి 7లు కూడా ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే అది పరిపూర్ణ ఘనం కావాలంటే మరొక 7 కావాలి సో 5 × 7 35 అనేది మన యొక్క ఆన్సర్ అండి సో ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇట్లా ఏమైనా ఇస్తే 3 నెంబర్లు వచ్చాయా లేదో చూడండి ఇక్కడ 2 నెంబర్లు వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రా ఒక నెంబరు ఇక్కడ 2 7లు వచ్చాయి కాబట్టి ఎక్స్ట్రా ఒక నెంబర్ నీడ్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ 6201 అనే సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్య కలిపినా వచ్చు ఫలితము ఒక పరిపూర్ణ వర్గ సంఖ్యకును పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి ఎంత కలిపినా అన్నాడు ఎంత కలిపినా మరి దీనికి ప్రతి ఆప్షన్ని ప్లస్ చేసి చూడాలండి ప్రతి ఆప్షన్ని ప్లస్ చేసి చూస్తే ముందుగా 1 3 చేయండి 6204 అండి 6204 ఎందుకు చెప్తున్నానో చూడండి ప్లస్ చేయండి 24 6225 అండి 40 6241 ఈజీ కాబట్టి 6236 ఎందుకు ప్లస్ చేయమని చెప్పానంటే ఒక్కొక్కసారి ఆప్షన్ ఏమొస్తుందంటే సో ఒక్కొక్కసారి ఆప్షన్ మనకి ఏమొస్తుంది అంటే చివరన ఏ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్లు కాదు చివరన 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ 1 0 కానీ ఉంటే ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్లు కాదండి చివరన 2 3 7 8 0 ఉంటే అవి పర్ఫెక్ట్ స్క్వేర్లు కాదు కాబట్టి అప్పుడు మనం గమనించాల్సింది ఎందుకు ప్లస్ చేయమన్నానంటే జస్ట్ ఒక సెకండే ఇక్కడ చివరిన 2 వచ్చింది అనుకోండి ఆన్సర్ ఎలిమినేట్ అయిపోద్ది కదా 2 వచ్చినా 3 వచ్చినా 7 వచ్చినా 8 వచ్చినా 0 వచ్చినా 2 0లు వస్తే పర్వాలేదు అయితే ఇక్కడ అవేవి రాలేదు కాబట్టి మనం ఆప్షన్స్ వలన ఉపయోగం ఏమీ లేదు ఇట్లాంటి వాటికి ఏం చేయాలంటే జస్ట్ ప్రొసీజర్ చూడండి వెరీ ఈజీ ప్రొసీజర్ అండి పెద్ద టైం ఏం పట్టదు ఎప్పుడైతే ఆప్షన్స్ మనకి టైం వేస్ట్ చేస్తున్నాయో ఇట్లా చూసుకోండి 62 అండి 8 8ల 64 సెట్ కాదు 7 7ల 49 మైనస్ చేస్తే ఎంత వస్తుందండి ఇక్కడ 13 0 1 ఒకేసారి తీసుకోండి 0 1 ఒకేసారి తీసుకోండి నెక్స్ట్ స్టెప్ 7కి డబల్ ఎంత 14 ఇక్కడితో ఆన్సర్ వచ్చేసిందండి ఈ చివరిన 1 వదిలేయండి 14 ఎక్కం చదవండి 14 8లు ఎంత 14 8లు 112 అయితే 8 వేసి చూద్దాం ఇక్కడ 8 వేసాం ఇక్కడ 8 వేసాం 8 8ల 64 6 8 4 32 6 38 3 8 1 8 3 11 సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి 1184 వచ్చింది సో మరొకసారి గమనిద్దాం 8 8ల 64 6 8 4 32 6 38 11 వచ్చింది 9s వేసి చూద్దాం 9s వేసి చూద్దాం ఎట్లా సార్ మాకు అది ఎలా తెలుస్తుంది అంటే చెప్తాను
ఎంత కలిపినా అన్నాడంటే దీనికంటే పెద్ద నెంబర్ రావాలండి. దీనికంటే పెద్ద నెంబర్ వస్తే మీరు రైట్ చేసినట్లు అంతే. అదే ఎంత తీసివేసిన అన్నాడు అనుకోండి దీనికంటే తక్కువ రావాలి. ఎంత కలిపినా అంటే దీనికంటే ఎక్కువ రావాలి. సో ఇప్పుడు మనం నైన్స్ వేసి చూద్దాం. నైన్స్ వేసి చూద్దాం. ఇక్కడ 9 వేయండి, ఇక్కడ 9 వేయండి. 9 9 జార్ 81, 9 4 జా 32, 32 ప్లస్ 8 44, 9 1 జా 9, 9 1 జా 9 14. సో మరొకసారి గమనిస్తే 9 9 జార్ 81 8, 9 4 జా 32, 32 8 44. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి 1301. సో 7 7 జా 49 అండి. ఇక్కడికి మనకి చూస్తే 13 01 తీసుకున్నాము, 14 వచ్చింది. నైన్స్ చూస్తున్నాం మనం. 9 9 జార్ 81 అండ్ 8 8, 9 4 జా 36 అండి. 36 అంటే 44, 44 అండి, 4 వస్తుంది. సో 1341 వస్తుందండి, 1341. ఓకే, ఎప్పుడైనా సరే ఎంత కలిపినంటే దీనికంటే పెద్ద నెంబరు, 2 స్టెప్లు అంతే. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ చూడండి, అదే మన ఆన్సర్ అవుతుంది. 1341 నుంచి 11 మైనస్ చేయండి. 1341 నుంచి 1301 మైనస్ చేసినట్లయితే ఈ రెండింటి డిఫరెన్స్ చూసినట్లయితే మనం ఎంత అండి, 40. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేటటువంటిది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇట్లాంటి నెంబర్లు ఇచ్చినప్పుడు ఇదంతా మల్టిప్లై చేసి చేస్తుంటాం. సెకండ్ అండి క్వశ్చన్ చూసి చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు. ఎట్లా 289 అంటే మనకి కొన్ని స్క్వేర్లు తెలియాలి. 17 స్క్వేర్, 17 స్క్వేర్, ఇది 17 స్క్వేర్. అయితే అన్ని దగ్గరలో హారంలో 17 ఉంది. సో కాదు. ఇప్పుడు చూద్దాం. ఇది మెయిన్ అండి మనకి. 5 అంటే దానికి దగ్గరగా ఏ స్క్వేర్ ఉంటుంది, దానికి దగ్గరగా ఉండే స్క్వేర్ చూడండి చాలు. 2 స్క్వేర్ ఎంత, 4 అంటే 2 ఉండేదే మన ఆన్సర్ అవుతుంది. 2 ఎక్కడ ఉందండి, ఇగోండి ఇది, ఇదే మన ఆన్సర్ అవుతుంది, ఫిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 64. 64కి ఆన్సర్ ఎంత అండి, 8. మరి 0.64 పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి ఆన్సర్లో, అందులో సగం అవుతుంది. 0.64 ఉంది, ఆన్సర్ 8. 2 స్థానాలకి 1 స్థానం వస్తుంది. నెక్స్ట్ 64కి 8, 4 స్థానాలు ఉన్నాయి అంటే 2 స్థానాలు వస్తాయి ఆన్సర్లో. 0.08 ఇంటూ 900కి ఎంత అండి, 30. సింప్లిఫై చేయండి. 8 ప్లస్ 0.8 అంటే 8.8 ప్లస్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి క్రిందకి 100 వేసాను ఇంటూ 30. 0 0 క్యాన్సిల్ అండి. అగైన్ మళ్ళీ పాయింట్ని పెట్టేయండి. జస్ట్ ఆ పాయింట్ని పెట్టేసి 3 8 జా 24, 3 8 జా 24. మరి 10తో డివైడ్ చేయడం వలన పాయింట్ వస్తుంది. 2 ప్లస్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత, 11.2. సో ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ పరిపూర్ణ వర్గం అయ్యే 5 అంకెల గరిష్ట సంఖ్య. పరిపూర్ణ వర్గం అవ్వాలి, 5 అంకెల గరిష్ట సంఖ్య అయి ఉండాలి. సో ఇట్లాంటివి ఎలా చేయాలి అంటే ఆప్షన్స్ ద్వారా వెళ్ళడానికి అవకాశం తక్కువ అండి. ఇట్లాంటివి చేసేటప్పుడు జస్ట్ 5 అంకెల గరిష్ట సంఖ్య తీసుకోండి. 5 అంకెల గరిష్ట సంఖ్య ఇది. ఓకే, 2 నెంబర్లు ఇట్లా తీసుకోండి, ఆన్సర్ వస్తుంది మీకు. ఇక్కడ 3 3 జా 9, 0 పోతుంది. 99 తీసుకోండి. 3కి డబల్ ఎంత అండి, 6. 3కి డబల్ 6. ఇక్కడ 2 వేస్తే ఏమవుతుంది, 1 వేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 1 వేసి చూడండి. 1 × 1 1, 1 × 6 6. అదే 2 వేస్తే 2 6ల 12, 9 కంటే 12 పెద్దది. సో ఇప్పుడు మైనస్ చేయండి. 8 3. 2 నెంబర్లు ఒకేసారి తీసుకోండి. ఈ స్టెప్తో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డబల్ వేయండి. 31కి డబల్ ఎంత, 62. ఇప్పుడు గమనించండి, ఏ నెంబర్ వేస్తే, సో ఇక్కడ ఈ చివరి 2 నెంబర్లు తీసేయండి. ఇక్కడ 6 తీసుకుందాం, ఇక్కడ 38 తీసుకుందాం. 6 38 అంటే 6 6లు ట్రై చేద్దాం. 6 6లు ట్రై చేద్దాం. ఇక్కడ కూడా 6 వేద్దాం. 6 6లో 36, 3. 6 2లో 8 8, 6 2లో 12 3 15 అండి. 6 2లో 12 3 15 1 ఉంటుంది. 6 6లో 36 1 37. చూడండి, 6 6లో 36 3 వస్తుంది. 6 2లో 12 3 15 1 వస్తుంది. 6 6లో 36 37. మైనస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎంత వచ్చింది, శేషం ఎంత మిగిలింది, ఇక్కడ 143 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలంటే 3 అంకెలు మిగిలినాక ఆపేయాలి, ఇంకా అవ్వదు కదా దీంతో. ఇప్పుడు పరిపూర్ణ వర్గమయ్యే 5 అంకెల కనిష్ట సంఖ్య ఇట్లాంటివి వేవిస్తే దీని నుంచి దీన్ని మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో
1 4 3 మైనస్ చేయండి 6 5 8 9 9 సో 9 9 8 5 6 సెకండ్ ఆప్షన్. ఈ రకంగా మీరు చేసుకుంటే ఇట్లాంటివి ఈజీ అవుతాయి. ఓకే నెక్స్ట్ వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య రెండు అవ్వాలంట. వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య ముందు వర్గ సంఖ్య ఈజీగా వెరిఫై చేద్దాం. వర్గ సంఖ్య వెరిఫై చేయాలంటే ముందు చివరిన 25లు ఉన్నవి తీసుకోండి. 75లు ఉన్నవి ఎలాగో అవ్వవు. ఎక్కడెక్కడ 75 ఉంది, ఇక్కడ 75 ఉందండి, ఇది అవ్వదు. మిగిలినవన్నీ 25లు ఉన్నాయి. 25 110 అంటే పక్క పక్క టేబుల్లో ఉండాలి. 10 11లు ఎంత 110 క్లియర్గా తెలుస్తుంది. సో 10 11ల 110 ఇలా ఉంటే ఇది ఖచ్చిత వర్గం అనమాట. 25కి 5 అయ్యి 110 అంటే ఇప్పుడు 72 ఉన్న 9 8 72 అట్లా రాస్తే ఇది ఖచ్చిత వర్గమే. ఇది కూడా 25 ఉంది కానీ 125ని పక్క పక్క టేబుల్స్తో రాయగలమా? 125ని ఏ టేబుల్స్తోని రాయలేము. మీరు ఆలోచిస్తే అంటే ఇది కాదు అంటే ఇక్కడ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ 156 ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. 12 13లో చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ మిగిలేయండి. అయితే 1 అయినా అవ్వచ్చు లేదా 4 అయినా అవ్వచ్చు. మరి ఈ రెండింటిలో ఏది డిసైడ్ చేయాలంటే ఈ రెండింటిలో ఏది అనేది మనం డిసైడ్ చేయాలి. సో ఇది దేని యొక్క స్క్వేరో చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది ఇది క్యూబ్ అవుతుందో లేదో. ఇది దేని యొక్క స్క్వేరు, ఇది దేని యొక్క స్క్వేరు అంటే 25 ఉంది కదా, 10 × 11 రాశాను కదా, 25కి 5 25కి 5 110 అంటే 10 × 11 కాబట్టి 10 అంటే ఇది 105 స్క్వేర్ అండి. ఇది 105 స్క్వేర్ అండి ఇది. సో 105 స్క్వేర్ అంటే ఒక స్క్వేర్ నెంబర్. అది 105ని ఏ రకంగా రాసినా పైన క్యూబ్ వస్తుందా, 105ని ఏ రకంగా రాసినా పైన క్యూబ్ వస్తుందా నేను అడిగే క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇది కూడా కాదని మీకు అర్థం అయిపోద్ది. మరి ఇది ఎందుకు వస్తుందో చెప్తాను చూడండి. దీనికి ఆన్సర్ ఇక్కడ 25కి 5 అండి. 156ని 12 × 13 రాసాం కదా, 125 125 స్క్వేర్ అండి ఇది. 125ని ఏమని రాయొచ్చు? 5 క్యూబ్ అని రాయొచ్చు. 5 క్యూబ్ అని రాయొచ్చు అండి. సో దీన్ని 5/6 అని రాయొచ్చు. 5/6 అంటే 3 × 2 ఆల్రెడీ తెలిసిపోతుంది క్యూబ్ అని. అంటే పరిపూర్ణ వర్గం అవుతుంది, పరిపూర్ణ ఘనం అవుతుంది. ఇది ఎందుకు అవుదా అనేది మీరు చెక్ చేసుకున్నట్లయితే 105ని మనం ఈ రకంగా రాయలేము, బట్ 125ని రాయగలం. సో ఆన్సర్ ఏంటైతే 4th ఆప్షను. 2 ఎలిమినేట్ చేశాను, 2 డిసైడ్ చేసాం. నెక్స్ట్ 39 మరియు 40 వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య. ఈ రెండింటికి మధ్య పూర్ణ సంఖ్యల సంఖ్య ఎప్పుడైనా అడిగితే ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడైనా అడిగితే జస్ట్ ఫార్ములా 2n అంటే n మరియు n+1 వర్గాల మధ్య అన్నాడు అనుకోండి. n మరియు n+1 వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడిగితే 2 × n. సో 2 × n అంటే 39. సో ఆన్సర్ ఎంత అండి? 78. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ ఘనమగుటకు గుణించవలసిన కనిష్ట సంఖ్య. సంపూర్ణ ఘనం అంటే మాత్రం ఖచ్చితంగా మనం జస్ట్ ఒక చిన్న ప్రొసీజర్ ఉంది, అది చేయాల్సి ఉంటుంది. మీకు ఈజీగా ఆన్సర్ డిసైడ్ అయిపోతుంది. 84 అంటే 4 ఎక్కంతో 4 2 8 25 4 6 24 18 4 4 16 4 6 24. అగైన్ ఇది 2తో క్యాన్సిల్ అవుతుంది. మనం గమనిస్తే 2 1 2 3 2 2 2 3. ఇది 9తో అవుతుంది. ఎట్లా సార్ అంటే 3 3 6 2 8 1 9 9 1 9 42 ఉంటుంది. 9 4 36 9 7 63. ఇది 7తో అవుతుంది ఎందుకంటే 7 2 7 1 క్లియర్గా కనబడుతుంది మనకి. పరిపూర్ణ ఘనం కావాలంటే ఏం చెప్పుకున్నాం? 3 నెంబర్లు కావాలి. ఇక్కడ చూస్తే ఇది పరిపూర్ణ ఘనమే. ఎందుకు 4ని 2 × 2 అని రాస్తే 3 2s వస్తాయి. ఇది ఘనమే. నెక్స్ట్ 9 3 27 9ని 3 × 3 రాస్తే ఇది కూడా ఘనమే. ఇప్పుడు మిగిలినటువంటివి 2 7లు ఉన్నాయి, అది ఘనం కాదు. మరొక 7 కావాలంటే ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ ఘనమగుటకు, సంపూర్ణ ఘనం అవ్వాలంటే క్రింది వానిలో దేంతో మల్టిప్లై చేయాలని అడిగాడు. సేమ్. సో 11 25 జస్ట్ ఇది ఘనం అడిగితే మాత్రం చిన్న ప్రొసీజర్ ఏనండి. ఇది 5 2 10 12 5 2 10 5 5 25. అగైన్
5 4లు 20, 5 5ల 25, 5 9ల అండ్ 3 3ల. ఘనం అంటే 3 ఈక్వల్గా రావాలి, 5లు 3 ఈక్వల్గా వచ్చాయి, 3లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, మరొకటి ఉంటే సరిపోయింది కాబట్టి ఆప్షన్ 4. నెక్స్ట్ ఘనమూలము మరియు దీని యొక్క వర్గమూలము యొక్క మొత్తం ఎంత అని అడిగాడండి. దీని యొక్క ఘనమూలం ఎంతో చెప్తాను, ప్లస్ దాని యొక్క వర్గమూలం ఎంత. 3 నెంబర్లు తీసుకోండి, 7 ఉంటే 3, ఇది గుర్తుపెట్టుకోండి. 2 ఉంటే 8 ఘనమూలాలకి, 3 ఉంటే 7 అండి, 7 ఉంటే 3 అండి, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. 7 ఉంది కాబట్టి 3 పెట్టండి ఇక్కడ. 12 అంటే ఏ క్యూబ్కి దగ్గరగా ఉందో చూడండి, ఏ క్యూబ్కి దగ్గరగా, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, పెద్దది అయిపోతుంది అంటే 2 క్యూబ్ అంటే 8 కాబట్టి ఇక్కడ 23 వేసేయండి. మరి ఇది దేని యొక్క స్క్వేర్ అంటే చివరిన 0 1 ఉంది కాబట్టి 1 రావాలంటే ఇక్కడ 1 ఉండొచ్చు, ఇక్కడ 9 ఉండొచ్చు. వర్గమూలం కావాలి అంటే చివరి 1 వచ్చేది ఏంటి, 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. సో ఇందులో ఏదో అవుతుంది. ఇక్కడ ఏముండిపోయింది, ఇంకా 24 ఏ నెంబర్ యొక్క స్క్వేర్కి దగ్గరగా ఉంది, 4 స్క్వేర్ 16, మరి 5 స్క్వేర్ అంటే 25, దాటిపోయిన నెంబర్ తీసుకోకూడదు. సో 4 స్క్వేర్ అంటే ఇక్కడ 4 వేద్దాం. మరి 41 49 ఎట్లా డిసైడ్ చేయాలి సార్ అంటే 4 తర్వాత నెంబర్ తీసుకోండి, 4 5లు 20. మీకు వచ్చిన ఆన్సర్ కంటే ఇది పెద్దది, 20 కంటే ఇది పెద్దది కాబట్టి మీరు పెద్ద ఆన్సర్ తీసుకోండి అంటే 49. 23 49 ఎంత అండి, 72. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇవన్నీ చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్గా భావిస్తాం కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి నెక్స్ట్ క్వశ్చన్, దీనికి క్యూబ్ రూట్ కనుక్కోవాలండి. దీనికి 3 నెంబర్లు తీసుకోండి, ఇక్కడే ఆన్సర్ వేసేద్దాం. చివరిన 5 ఉంటే 5 అండి, 5. 3 ఏ క్యూబ్కి దగ్గరగా ఉంటుంది, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, దాటిపోయింది అంటే 1, ఇక్కడికి 15 అండి ఆన్సర్. ఇంటూ చివరికి 2 ఉంటే ఆన్సర్ ఏమేమన్నాను 8, చివరికి 5 ఉంటే 5. చూడండి ఈ బాక్స్లో ఉన్నది ఆన్సర్ చూపిస్తుంది మనకి. 5 1 జా 5 3 జా, 3 × 8 24. సో ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్, 7 అంకెల సంఖ్యలలో పరిపూర్ణ వర్గం అయ్యే కనిష్ట సంఖ్య 7 అంకెలు ఉండాలంట. ఓకేనండి. క్యూబ్ రూట్ 3375 ప్లస్ క్యూబ్ రూట్ 512 ప్లస్ క్యూబ్ రూట్ 125. సో ముందుగా క్యూబ్ రూట్ ఎప్పుడు అడిగినా 3 నెంబర్లు తీసుకోండి, ఆన్సర్ సెకండ్లో మనం ఆన్సర్ చేయొచ్చు. చివరిన 5 ఉంటే 5 వేయండి. 3కి ఏ క్యూబ్ దగ్గరగా ఉంది, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అంటే 1 క్యూబ్, సో 1 వేయండి ఇక్కడ. చివరిన 2 కానీ ఉంటే 8 వేయండి, చివరిన 5 ఉంటే 5 వేయండి. అన్నీ 5 అవుతాయా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 115 అంటే అవ్వదు. మరి 125 ఎందుకు సార్ అవుతుంది అంటే పర్ఫెక్ట్ క్యూబులకే నేను చెప్పింది. 5 2ల 5 5ల, అగైన్ 5 5 ఎన్ని 5లు వచ్చాయి, 3 5లు వచ్చాయి. సో ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో 15 5 20 ప్లస్ 8 ఎంత అండి, 28. సో 28 అనేటటువంటిది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అండి. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. 7 అంకెల సంఖ్యలలో పరిపూర్ణ వర్గమయ్యే కనిష్ట సంఖ్య 7 అంకెలు ఉండాలి. ఫస్ట్ కౌంట్ చేయండి. 7 అంకెల సంఖ్యలో పరిపూర్ణ వర్గ సంఖ్యలు 1 2 3 4 5 6 7 అన్నీ ఉన్నాయి, ఇంచుమించు అన్నీ ఉన్నాయి. అయితే ఎక్కువ జీరోలు ఉన్నది గమనించండి, ఆన్సర్ ఈజీ తెలిసిపోద్ది, ఏమీ చూడొద్దు. సో పరిపూర్ణ వర్గం అవ్వాలంటే 2 జీరోలు ఉంటాయి. పరిపూర్ణ గణం అవ్వాలంటే 3 జీరోలు ఒక గ్రూప్గా తీసుకుంటే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. పరిపూర్ణ వర్గం అంటే 2 జీరోలు తీసుకోండి. సో ఖచ్చితంగా ఇది పరిపూర్ణ వర్గమే. ఎందుకు, పక్కన 1 ఉంది అంటే 1 స్క్వేర్ అని రాయొచ్చు. సో దీన్ని ఏమని రాయొచ్చు, ఈ 2 జీరోల నుండి 1 జీరో తీసుకోండి, ఈ 2 జీరోల నుంచి 1 జీరో తీసుకోండి, ఈ 2 జీరోల నుంచి 1 జీరో తీసుకోండి అంటే 1000 స్క్వేర్ చేస్తే అది వస్తుంది. కాబట్టి మన ఆన్సరు ఆప్షన్ 4 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సరు. ఓకే, థ్యాంక్ యూ.